రాష్ట్రం ఏర్పడ్డానికి వచ్చిన గవర్నమెంట్ ఎక్కడైనా ఫస్ట్ ఏ స్టేజీలో ఎక్కినా అమరులకు నివాళులు అర్పించండి. అది అమరులకు నివాళులు అర్పించండి. మీరు చేసేది అమరుల ఆత్మశాంతి కదా ఒకటే. మీరు నివాళులు అర్పిస్తే నిజమైన అమరులకు త్యాగానికి గుర్తింపు ఉండేది మీకు నివాళి. ఎక్కడ కూడా నివాళులు అర్పించేది లేదు. మరి అదే విధంగా నేను ఇవాళ ఏంటంటే శ్రీకాంతాచారి తల్లి అంటే ఎన్నో 4 గోళ్ల మధ్య పడిపోకుండా ఆ తల్లి గుర్తింపుగా మరి ఆ గవర్నమెంట్ గుర్తించకుండా ఈ గవర్నమెంట్ గుర్తిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తిస్తారని నేను అనుకుంటున్నా. ఈ మధ్యన ఎప్పుడైనా ముఖ్యమంత్రి కలిసినవా? కలవలేదు. అంటే గతంలో కలిసినవని మాకు తెలిసింది. ఒక్కసారి కలిసిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఒకటేసారి కలిసిన. ఇక ఈ మధ్య టైం తీసుకుందామని ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ ఆ టైం దొరకట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారిని, వెంకరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. వాళ్ళిద్దరు కూడా మా జిల్లా మంత్రులే కాబట్టి ఏదైనా బునాది నుంచే ఉండాలి. మీరిద్దరు జిల్లాల నుంచి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు ఏది ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినా సీఎం గారు కాదన్నారు కాబట్టి మరి మీరు కూడా శ్రీకాంతాచారిని గుర్తించుకొని మరి శ్రీకాంతాచారి కుటుంబాన్ని గుర్తించుకొని మరి ఆయన చేసిన త్యాగానికి ఏ గుర్తింపు లేని మాత్రం ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఆ తల్లిగా ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేయాలని చెప్పేసి నేను తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. మరి వర్ధంతిలో ఒక జయంతిలు సాకలైలమ్మ చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా మరి కాకుండా అమరవీరుల కుటుంబాలకి మొత్తం ఒక హైదరాబాద్ ఎక్కడో పెద్ద ప్లేస్ చూసి అమరవీరుల కుటుంబాలకు కట్టించి ఇది అమరవీరుల కాలనీ, అమరవీరుల కుటుంబాలు అన్ని కాలనీలు పెడుతురు, అన్ని చేస్తురు, గల్లీకో కాలనీ పెడుతురు. మరి అదే అమరవీరులు పెట్టాలని ఇలా పివి నరసింహారావు ఒకటి, వాళ్ళదొకటి, బిర్జీల పేరు, మన కాలేజీల పేరు ఎన్నెన్నో పెట్టుకుంటున్నారు. ఇలా అగ్రకులాలకైతేనేమో ఒక న్యాయం ఉంటుంది, ఈ బీసీ ఎస్టీ ఎస్సీకి ఒక న్యాయం ఉంటుంది. ఇలా శ్రీకాంతాచారి పేరు పెట్టమని 14 సంవత్సరాల సంది 10 సంవత్సరాల నుంచి కోర్టులైనా ఇప్పుడు కూడా నేను పోరాడేది ఒకటే. నా కొడుకుది మీరు తూడ్చేది కాదు, పేరు మర్చిపోయేది కాదు. 4 కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంతాచారి ఉన్నాడు. నాయకులకు లేకుండొచ్చు, ఆ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా. నాయన మా కుటుంబానికి లక్షల కోట్లు ఇవ్వమని నేను అడగట్లేను. తల్లిగా గుర్తించిండ్రు శ్రీకాంతాచారి త్యాగానికి. ఏదో ఒక పేరు పెడితే నా కొడుకు పేరు ఇక్కడ ఉన్నది అని చెప్పి తల్లిగా నేను తృప్తి పడతా అని చెప్పేసి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారిని కోరుకుంటున్నా. అక్క ఇప్పుడు సరే నువ్వు ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా శ్రీకాంతాచారి చేసిన త్యాగానికి వాళ్ళ కుటుంబంలో ఇలా ఆ తల్లికి ఇలా ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు ఉండాలి, జనాల మధ్యలో శ్రీకాంతాచారి తల్లి ఉండాలి అనేది కూడా ఖచ్చితంగా సర్కారు కూడా ఆలోచన చేస్తుంది అనేది కూడా నేను నమ్ముతున్నా. ఇప్పుడు గతంలో గద్దరన్న ఉండే, సరే ఇప్పుడు మన కళ్ళ ముందర లేకున్నా గద్దరన్న శ్రీకాంతాచారి కుటుంబానికి అసలు శంకరక్క ఇంటికి పోయేదాకా కూడా అరువు మీద కూర్చొని ఎదురు చూస్తాడట. ఎట్లా ఆ బంధం ఎట్లా ఏర్పడింది అసలు? గద్దర్ అంటే అప్పుడు కూడా గద్దర్ పాటలు అంటే మేము చూసేటోళ్ళం, వినేటోళ్ళం, కానీ ఆయన స్వయంగా చూడలేదు. మా బాబు చనిపోయినాక వారం రోజులకు వచ్చి ఆ శశాన వాటిక కాడికి పోయిండు. అట్లా శ్రీకాంత్ ఫోటోలన్నీ ముగ్గుతోటి గీసి పాటలు పాడి ఇంటికి వచ్చిండు. దినాల రోజు కూడా మా ఫ్యామిలీకి బట్టలు తెచ్చిండు గద్దరన్న. మళ్ళీ తర్వాత వచ్చిండు, మమ్మల్ని మందలు ఇచ్చిపోయిండు, ఇంటికి తీసుకుపోయిండు గద్దరన్న. నన్ను పోలీస్కి భార్యను తీసుకుపోయిండు. మళ్ళీ మాకు బట్టలకు కూడా డబ్బులు ఇచ్చిండు గద్దరన్న. ఆ తర్వాత మళ్ళీ 3వసారి కూడా వచ్చిండు. ఎవరు గద్దరన్న వచ్చిండు, వర్ధంతికి జయంతి సందర్భంగా వచ్చిండు. కానీ నా బాధ ఏంటంటే సరే ఆ గత గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎవరైనా శ్రీకాంత్ వర్ధంతి వచ్చిందంటే, జయంతి వచ్చిందంటే పోయి విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించేది. నాయన నరసింహారెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఎల్బీ నగర్లో ప్రతి సంవత్సరం అంత అరేంజ్మెంట్ చేయించి శంకరమ్మ రామ్మ నువ్వు నిమ్మలంగా అన్ని దగ్గర చూసుకొని నువ్వు నిమ్మలంగా సాయంత్రం మంచి ప్రోగ్రాం చేస్తావని చేసేది. నా బాధ ఏంటంటే ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి వెళ్ళి ఎక్కడ కూడా శ్రీకాంతాచారి వర్ధంతికి కానీ జయంతికి కానీ ఒక్క నాయకులు అన్న ఒక దండ కానీ శ్రీకాంతాచారి పేరెత్తలేదు. అది నా బాధ. ఈ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందేమో మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో శ్రీకాంతాచారి పేరెత్తిరు, ప్రతిసారి శ్రీకాంతాచారి పేరెత్తిరు. ఇవాళ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు అధికారంలోకి వచ్చినాక మొన్న వర్ధంతికి ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఈ పార్టీ నాయకులు కానీ ఈ గవర్నమెంట్ నాయకులు కానీ ఒక్క కాడ కూడా నివాళులు అర్పించిన సందర్భం లేదు, దండలేసిన సందర్భం లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా శ్రీకాంతాచారి వర్ధంతి December 3 అదే రోజున గవర్నమెంట్ కూడా వచ్చింది.
ఏది కాంగ్రెస్ సర్కార్ కూడా వచ్చింది అంతేగా. అయితే మొన్న 2023లో డిసెంబర్ 3 నాడే కౌంటింగ్ అయింది ఉమ్, ఆ రోజు. అయితే ఆ రోజు కౌంటింగ్ రోజే శ్రీకాంత్ వర్ధంతి. వర్ధంతి అయితే ఆ రోజు వర్ధంతి అయింది, ఆ రోజు ప్రకటన వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇవాళ ముఖ్యమైన ఇంపార్టెంట్ రోజు ఈ రోజు, ఇవాళ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, ఇవాళ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, ఇవాళ ఈ శ్రీకాంతాచారి పేరే అంకితం చేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు జూన్ 2 తారీఖు చేస్తున్నారు, కంపల్సరీ జూన్ 2 తారీఖు తెలంగాణ విమోచన దినం రోజు చేస్తున్నారు. మరి అదే అమరవీరుల కుటుంబాలకు ఏదో ఒక డేట్ పెట్టి అమరవీరుల కుటుంబాల దినోత్సవం కూడా చేస్తే కూడా సంతోషమే కదా. అమరవీరుల కుటుంబాలకు ఆ రోజు అందరూ అమరవీరుల తల్లిదండ్రులు వచ్చి అమరవీరుల కుటుంబాలకు అమరవీరుల స్థూపం దగ్గర ఎక్కడో నివాళులు అర్పించుకుంటారు కదా, అది కూడా చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అంటే 4 కోట్ల ప్రజలు ఎదురు చూసిరు. ఇవాళ శ్రీకాంతాచారి మా దగ్గరికి వర్ధంతికి వచ్చిన వాళ్ళు అంతా కూడా ఇలా శ్రీకాంతాచారి వర్ధంతి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డదని చెప్పేసి కూడా చాలా మంది కూడా అన్నారు. ఆ రోజు సీఎం గారి నోటితో కూడా మేము విన్నాం ఆ రోజు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం అయినా 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఎక్కడ కూడా ఒక శ్రీకాంతాచారి పేరు ఎత్తలేదు, శ్రీకాంతాచారికి ఒక దండలే కానీ నివాళులు అర్పించినటువంటి రోజులు లేవు. నేను ఇవాళ పార్టీ గురించి అంటలేను, శ్రీకాంతాచారి ఒక పార్టీ జెండా పట్టుకొని చనిపోలే. 4 కోట్ల ప్రజల ఆకాంక్షణ, తెలంగాణ ఆకాంక్షణ కోసం, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రాణం ఇచ్చింది. కాబట్టి ఏ పార్టీని ఎవరైనా వచ్చి దండలేయచ్చు, ఎవరైనా వచ్చి నివాళులు